now I request Dr. Jalpula Ramesh Garu to give his presiding remarks on this occasion. Dr. Jalpula Ramesh Garu, HOD of Telugu. Thank you, madam. Thank you, madam. Thank you, madam. అందరికీ స్వాగతం. ఇది తెలుగు విభాగం నిర్వహిస్తున్నటువంటి వెబినార్ పరంపరలో రెండవది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అతిరథ మహారథులు కళాశాల ప్రిన్సిపాల్ కేఎస్ఎస్ రత్నప్రసాద్ గారికి, మరియు ఈ కార్యక్రమం రూపకర్త మా గురువులు డాక్టర్ సీతారాం సార్ గారికి. ఈ రోజు నేను ఇలా మాట్లాడుతున్నానంటే దానికి ప్రధాన కారకులు నాకు ప్రాణం పోసినటువంటి ప్రదాత మా గురువులు ఆచార్య బన్న ఐలయ్య గారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను, వారికి స్వాగతం పలుకుతున్నాను. అలాగే నలుగురు మాట్లాడడానికి చేసినటువంటి ప్రముఖులు బాల శ్రీనివాసమూర్తి గారికి, దేవులపల్లి వీణావారి గారికి, డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారికి, తెలుగు శాఖ తరఫున వారందరికీ నేను స్వాగతం పలుకుతా ఉన్నాను. ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించుకోవడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటి అనే దానికి ఐక్యూఎస్సీ కోఆర్డినేటర్ అంజని మేడం గారు వివరంగా చెప్పారు. ప్రధానంగా రూపాయలు తెలుగు సాహిత్యంలో బలంగా రాకపోయినా వాటి యొక్క విధానము తెలియజేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. రూపాయి గురించి తిరుమల శ్రీనివాసాచార్య గారు ఒక మాట అనేది, ఆ మాట నేను ఈ సందర్భంగా చెప్పాలనుకుంటున్నాను. రుబాయి రచన ఎంత సులభమో మంచి రుబాయి నిర్మాణం అంత కష్టం. రుబాయిలో ప్రధానంగా ఒకే ఒక భావం ఉంటుంది. ఈ భావ ప్రసన్నం నాలుగు రేకులుగా విచ్చుకుంటుంది. మొదటి పాదంలో భావం మొగ్గ తొడుగుతుంది, రెండో పాదంలో కొంచెం విచ్చుకుంటుంది, మూడో పాదంలో నృత్య ప్రాసతో ఉబికి వస్తుంది, హృదయాన్ని సంభ్రమాచరణలతో ముంచెత్తుతుంది, సంగీతంలో ఆరోహణ స్వరంలా పరిగెత్తుతుంది. ఇక నాలుగో పాదం రుబాయిలోని అతి ప్రధాన భాగం. ఇందులో 3 పాదాల సారం ఇమిడి ఉంటుంది. మొదటి పాదంలో అంకురించిన భావం సమగ్రంగా పాలిస్తుంది. ఈ ముగింపులోనే కవి ప్రతిభ, చమత్కృతి, ప్రౌఢిమ ప్రస్ఫుటం అవుతాయి. రుబాయిలో ప్రతి పాదం వాక్య నిర్మాణం దృష్టితో స్వతంత్రంగా ఉండడం వాంఛనీయం. ఒక బిందువులో సింధువుని ఇమిడ్చినంత పని అవుతుంది. ఒక రుబాయిని రచించడం అంటే కవికున్న ప్రౌఢిమకు అంటే కుదింపునకు రుబాయి ఒక నికోశలం అనే ఈ మాటను శ్రీనివాసాచార్యులు గారు రాసినటువంటి సందర్భంలో ఈ సందర్భంగా నేను గుర్తు చేయాలనుకున్నాను. వాస్తవానికి తెలుగు సాహిత్యంలో రుబాయిలు రాసినటువంటి మొదటి వాళ్ళు దాశరథి కృష్ణమాచార్యులు మనకు కనిపిస్తారు. ఆ తర్వాత మామూలుగా దీన్ని బాగా పట్టుదలతో తెలుగు రుబాయిలను రాసి అనేక సంపుటాలుగా ప్రచురించినటువంటి వాళ్ళు తిరుమల శ్రీనివాసాచార్యులు కనిపిస్తారు. ఆ తర్వాత మనకు కనిపించినటువంటి వారిలో ఈ రోజు మన అతిథులలో ఒకరు ఏనుగు నరసింహారెడ్డి గారే కనిపిస్తారు. వారు రాసినటువంటి ఒక రుబాయి నేను ఈ సందర్భంగా మీకు చెప్పాలనుకున్నాను. ఒక 2-3 రుబాయిలు. ఏ తొడుగులు లేకుండా ఎప్పుడు కలుద్దాం, ఏ తొడుగులు లేకుండా ఎప్పుడు కలుద్దాం, ఏ భాషాజ లేకుండా ఎన్నడూ కలుద్దాం, నటనలో సాధుత్వం చాలానే చూశాం, ఏ భుజకూర్తి లేకుండా ఎప్పుడు కలుద్దాం అనేటువంటి వాక్యం చాలా నేను సార్ది నైట్ అంతా చదివాను. తెలంగాణ రూపాయలు చదువుతున్నటువంటి సందర్భంలో నాకు ఇది చాలా బాగా అనిపించింది. అంటే జీవిత విధానం మన ఈ రోజులలో ఆధునిక ప్రపంచీకరణలో మనుషుల యొక్క విధానాన్ని చాలా గొప్పగా ఇందులో చిత్రీకరించడం నాకు అనిపించింది. ఇంకొకటి, నేను పుట్టగానే ఆట మొదలైంది, అంతకు మునిపే సయ్యాట మొదలైంది, కనిపించకుండా పోయింది ఎక్కడికి, నీడలో సర్దుకుపోవటం మొదలైంది అనే జీవిత సత్యాన్ని ఏనుగు నరసింహారెడ్డి గారు చాలా గొప్పగా ఇందులో రాశారు. ఇక చివరిగా, నువ్వు లేని సందర్భంలో నీ దృశ్యం ఉందా, నువ్వు లేని ప్రాదేశికలో నీ వాక్యం ఉందా, నీ ముందటి సంభాషణలన్నీ నువ్వు నిజమనుకోకు, నువ్వు లేని ఏ చోటైనా నీ జ్ఞాపకం ఉందా అని. నిజానికి ఇది చదువుతున్నటువంటి సందర్భంలో నా జీవన విధానం కనిపించినంత బాధగా చాలా గొప్పగా అనిపించింది. ఈ సందర్భంగా మరొకసారి నేను ఏనుగు నరసింహారెడ్డి గారికి ఇంత గొప్పగా ఇవి రాసినందుకు మరొకసారి సారికి హృదయపూర్వక నేను అభినందన తెలియజేస్తూ, అందరికీ అతిరథ మహారాజులందరికీ మరియు ఐక్యూఎస్సీ మెంబర్స్ అందరికీ, కోఆర్డినేటర్స్ కి, మా కళాశాల అధ్యాపక మిత్రులందరికీ, విద్యార్థులందరికీ స్వాగతం పలుకుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గురువులు సీతారాం సార్కి మరియు అంజని మేడం కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓవర్ టు అంజని.